ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి సూపర్ 6 పేరుతో హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపు హామీలను అమలు చేశారు. తాజాగా మరో 3 పథకాల అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, తల్లికి వందనం పథకాలు అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్ పథకంలో ఇచ్చే 6,000 కలిపి సంవత్సరానికి 20,000ను పెట్టుబడి సాయంగా అందిస్తామని తెలిపారు. ప్రతి ఏటా 3 విడతల్లో అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులను జమ చేస్తామన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 అందిస్తామని తెలిపింది. ఈ హామీని అమలు చేయనున్నారు. అలాగే ఏప్రిల్లో మత్స్యకారులకు వేట నిషేధ కాలానికి సంబంధించిన 20,000 భృతి చెల్లించడంతో పాటు యాదవ కురుబలకు గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలుకు సంబంధించి వయబిలిటీ గ్యాప్ ఫండ్ విధానంలో అమలు చేయాలని సూచించారు చంద్రబాబు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలుతో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు సంస్థలను ఎంపిక చేసి అప్పగించాలి. ఈ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని వెంటనే ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మిరప రైతులకు క్వింటాల్కు 12 నుంచి 14,000 వరకు ధర నడుస్తుంది. అయినా తగిన ధర లభించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే మిర్చి లోడింగ్కి సంబంధించిన అంశమని, ధర విషయం కాదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్రం రైతుల వివరాలను నమోదు చేసే రైతు రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించింది. దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తే రాష్ట్రానికి 600 కోట్లు వస్తాయని అధికారులకు వివరించారు. కేంద్ర రిజిస్ట్రీలో రైతు పేరు, ఐడి క్రియేట్ చేస్తే ఆధార్ తరహాలో ఐడి వస్తుంది. ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభించాం. పశువులకు సంబంధించి గో ఆధార్ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. పశువుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నాం అన్నారు. ఇది ఎంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.